అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావురా? సురేంద్ర ఎంటెక్ ఫ్రమ్ బిగ్స్ పిలాని. ఉమా మై వైఫ్, ఎంఎస్సీ ఇన్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్. నేను ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చాను బాబా. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. ఇప్పుడు దాకా మీరు ఫారెన్ యూనివర్సిటీస్ గురించి టాలీవుడ్ ఎలా రిఫరెన్స్ తీసుకుందో చూశారు కదా. సో ఫ్యూచర్లో ఇది ఉండబోదు అనమాట. ఎస్, మీరు అన్నది కరెక్టే. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారి ప్రభుత్వం ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో వాళ్ళ మీద బ్యాన్ వేయడం జరిగిందనమాట. ఫారెన్ స్టూడెంట్స్కి ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో అలవ్ లేదు. ప్రతి ఇయర్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద హార్వర్డ్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 6,800 మంది ఫారెన్ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటారు. దాంట్లో ఇండియన్స్ ఆల్మోస్ట్ 770కి పైగా ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ స్టూడెంట్స్ యొక్క జీవితం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఈ బ్యాన్ ఇంకా అమల్లోకి రాలేదు, కానీ ఈ సంవత్సరం ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ వెళ్ళిపోతారనమాట. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ మిడిల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్లో ఉంటారో, మిడిల్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్లో ఉంటారో, సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వేరే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకు వేరే యూనివర్సిటీస్ ఏవి యాక్సెప్ట్ చేయలేని పక్షంలో వాళ్ళ యొక్క లీగల్ స్టేటస్ అనేది మనకి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోబడుతుంది అనమాట. సో ఈ లీగల్ స్టేటస్ అంటే ఏంటంటే అక్కడ యూఎస్లో ఉండడానికి కావాల్సిన యొక్క స్టూడెంట్ పర్మిట్ అనమాట. సో ఆ యొక్క స్టూడెంట్ వీసా అనేది వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ చేయబడుతుంది అండ్ వాళ్ళు డిపోర్ట్ చేయబడతారు బ్యాక్ టు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే హార్వర్డ్ యూనివర్సిటీలో మిడిల్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అప్డేట్ దట్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద యూఎస్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్, and for more such content please subscribe to Arc Reflection IAS. Thank you.